ఒక సీఈఓ కోసం ఆఫీస్లోని ఎంప్లాయీస్ అందరూ రిజైన్ చేశారనమాట. బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ ఫౌండర్, స్టీవ్ జాబ్స్ యాపిల్ ఫౌండర్, మార్క్ జుకెన్బర్గ్ ఫేస్బుక్ ఫౌండర్, వీళ్ళ తర్వాత మనం తప్పకుండా మాట్లాడుకునే పేరే శామ్ ఆల్ట్మాన్దే అవుతుందన్నమాట. అడిగిన చాలా తక్కువ టైంలోనే మనుషులంతా తెలివిగా ఆన్సర్ ఇవ్వగల, ఎస్సేస్ని సాంగ్స్ని రాయగల చాట్ జీపీటీ ఫౌండర్ శామ్ ఆల్ట్మాన్ అనమాట. అలాంటి వాటి కోసమే ఓపెన్ ఏఐ అనే ఆర్గనైజేషన్ని క్రియేట్ చేశాడనమాట. ఆర్గనైజేషన్ నుండి శామ్ ఆల్ట్మాన్ని తీసేస్తే అతను వెళ్ళిపోతే మేము రిజైన్ చేస్తామని చెప్పేసి బోర్డు మెంబర్స్ని హెచ్చరించడం టెక్ వరల్డ్లో ఒక సంచలనం అనమాట. శామ్ ఆల్ట్మాన్ అమెరికాలో ఉన్నటువంటి షికాగోలో పుట్టడం జరిగింది. ముస్సోరీ స్టేట్లోని సెయింట్ లూయిస్ సిటీలో అతను పెరగడం, అమ్మ డాక్టర్, నాన్నకి రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది ఉండేదన్నమాట. మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తనది. శ్యామ్ చిన్నప్పటి నుండి కూడా మ్యాథ్స్లో చాలా గట్టివాడనమాట. అది గమనించినటువంటి వాళ్ళ అమ్మ శ్యామ్కి 8th క్లాస్లోనే ఒక కంప్యూటర్ని కొనివ్వడం జరిగిందనమాట. అందులో కంప్యూటర్ ప్రోగ్రామ్స్ రాయడం నేర్చుకోవడమే శ్యామ్ దారిని మార్చేసింది. ప్రపంచమంతా సీటు కోసం కలలు కనే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ని చేసిందనమాట అతన్ని. కానీ కొంత టైం తర్వాత ఆ క్లాసెస్ ఏవి కూడా తనకి నచ్చలేదండి. తన రూమ్లోనే ఉంటూ లూప్డ్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసిండు అతను. అందులో ఇన్వెస్ట్ చేయడానికి వై కాంబినేటర్ అనే కంపెనీ ముందుకొచ్చిందనమాట. అలా ముందుకొచ్చిన ఆ కంపెనీ మేనేజర్స్కి శ్యామ్ ఆలోచనలు నచ్చి వాళ్ళ ఆర్గనైజేషన్లో పార్ట్నర్గా జాయిన్ చేసుకున్నారు అతన్ని. శ్యామ్ రాకతో ఆ కంపెనీ దశ దిశ రెండు కూడా మారిపోయాయి అనమాట. అప్పటి వరకు అమెరికాలోని చిన్న చిన్న స్టార్టప్కి ఫైనాన్షియల్గా ఉన్నటువంటి వై కాంబినేటర్ స్థాయిని ప్రపంచవ్యాప్తం చేశాడు అతను. 2014లో 23 ఏళ్ల వయసులోనే దానికి ప్రెసిడెంట్ కూడా అయిందనమాట. కేవలం మనీయే కాదు, స్టార్టప్ ఫౌండర్స్కి కావాల్సినటువంటి ట్రైనింగ్ను కూడా ఇచ్చేవాళ్ళనమాట. మన దేశానికి చెందినటువంటి రేజర్ పే, మీషో, జెప్టో లాంటి చాలా కంపెనీలు కూడా ఆ విధంగా వచ్చినవి అనమాట. అలా దాదాపుగా 10,000కు పైగా స్టార్టప్స్ వాళ్ళ దగ్గర నుండి వచ్చినవే. అప్పుడు శ్యామ్ ఫోకస్ ఏఐ మీద పడిందనమాట. ఏఐ అనేది ఒక అణుబాంబు లాంటిది. అది దుష్ట శక్తుల చేతుల్లోకి వెళ్తే అంతా వినాశనమే. అలా కాకుండా దాన్ని కొత్త ఇన్వెన్షన్స్కి మనమే మొదలు పెడదామని చెప్పేసి ఆ స్కిల్స్ని పీపుల్కి తెలిసేలా చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఓపెన్ ఏఐ అనేటువంటి కంపెనీ స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నాడు అతను. టెస్లా ఫౌండర్ ఎలాన్ మస్క్కి 12 గొప్ప మంది అతని మీద ఇన్వెస్ట్ చేశారనమాట. కంపెనీ లక్ష్యం గొప్పది అయినప్పటికీ ఏఐని క్రియేట్ చేసేందుకు కావాల్సినటువంటి స్ట్రాంగెస్ట్ కంప్యూటర్స్ లేక మొదట్లో చాలా ఇబ్బంది పడ్డాడనమాట అతను. సిపియు, జీపీఎలను కూడా గూగుల్ నుండి తెచ్చుకునేవాడు అనమాట. 3 ఏళ్లలో జనరేటెడ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అంటే జీపీటీని తీసుకురాగలిగింది అనమాట అతను. ఈరోజు ప్రపంచ సంచలనం చాట్ జీపీటీకి మొదలనమాట. అయితే 2019లో ఈ కంపెనీలో పార్ట్నర్గా ఉన్నటువంటి ఎలాన్ మస్క్ తప్పుకున్నాడు అనమాట. అతనితో పాటు అతను ఇచ్చేటువంటి ఫండ్స్ కూడా అక్కడికి ఆగిపోయినాయి అనమాట. ఆ టైంలో ఆఫీస్ రెంట్, పవర్ బిల్ చేయడం కూడా చాలా కష్టమైపోయింది. ఓపెన్ ఏఐ గ్లోబల్గా మార్చి ట్రేడింగ్లోకి తీసుకొని వచ్చిండు అతను. ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్ల కూడా సిద్ధం కావడం జరిగింది. దాదాపు 1,00,000 కోట్ల వరకు ఇందులో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అయితే శ్యామ్ ఇక్కడ ఒక కండిషన్ పెట్టడం జరిగింది. అదేంటంటే 100 times ప్రాఫిట్స్ మాత్రమే ఇన్వెస్టార్స్కి ఇవ్వడం, తర్వాత వచ్చే ప్రతి రూపాయి కూడా కంపెనీకి, ఎంప్లాయీస్కి మాత్రమే వెళ్తుందని చెప్పేసి శ్యామ్తో పాటు మరో 3 ఫౌండర్స్ తమకు వచ్చేటువంటి శాలరీ తప్ప వాటా లేదు కూడా తీసుకోలేదన్నమాట. అలా 100 మందితో నడిచే కంపెనీ 2 yearsలో 770కి చేరిందనమాట. సీఈఓగా ప్రతి ఒక్కరి నుండి ద బెస్ట్ స్కిల్ని బయటికి తీసేటువంటి శ్యామ్ క్వాలిటీ ఎంప్లాయీస్ అందరికీ ఫేవరెట్ని చేసిందనమాట. రెంట్ కట్టలేని స్థాయి నుండి 7.5 లక్షల కోట్ల స్థాయి వరకు ఎదిగిందనమాట. అప్పుడే బోర్డు మెంబర్స్లో కూడా ఒక వ్యతిరేకత అనేది మొదలైందనమాట. తమకు చెప్పకుండానే అన్నీ చేస్తున్నాడని చెప్పేసి వాళ్ళు విమర్శించడం. ఓకే, అదే కారణం చూపిస్తూ నవంబర్ 3వ వారంలో ఆఫీస్ నుంచి తనని తీసేయడం జరిగిందనమాట. ఆ విషయం తెలియగానే ఆఫీస్లోని ఎంప్లాయీస్ అందరూ అతనితో పాటు మేము కూడా వెళ్ళిపోతామని చెప్పేసి బోర్డు మెంబర్స్ అందరికీ కూడా రిజైన్ లెటర్స్ని పంపారనమాట. ఈ ఆర్గనైజేషన్లో ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు అన్నీ శ్యామ్కే తమ సపోర్ట్ అని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. ఆ టైంలో అందరి ప్రెషర్ వల్ల శ్యామ్ని తీసేసినటువంటి బోర్డు మెంబర్సే రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. శ్యామ్ ఆయన ఎంప్లాయీస్ మాత్రమే మిగిలిరనమాట. టెక్ హిస్టరీలోనే ఇది ఒక సంచలనం అనమాట.